HRTV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు పట్టణం నందు ఈరోజు రహదారి భద్రత మహోత్సవాల్లో భాగంగా ఉయ్యూరు ఆర్టీఓ పరిధిలోగల వాహనదారులు మరియు డ్రైవర్లకు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించడం జరిగినది. తదుపరి డ్రైవర్ల అందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఉయ్యూరు సిఐ రామారావు, పమిడిముక్కల సిఐ చిట్టిబాబు, ఉయ్యూరు ఆర్టీఓ సుబ్బారావు, అసిస్టెంట్ ఆర్టీఓ ఆయేషా, రోటరీ ప్రెసిడెంట్ చొప్పరపు నాగసుబ్రహ్మణ్యం, సెక్రటరీ అమీర్ మీర్జా, సిహెచ్ వెంకటేశ్వరరావు, సయ్యద్ అనీస్, పి సుబ్బారావు, బిట్రా రామ్మోహన్ రావు, చింతా కోటేశ్వరరావు, వాహనదారులు, డ్రైవర్లు పాల్గొన్నారు. దాదాపు మన వీళ్ళు ఆర్టీఓ వాళ్ళే అక్కడక్కడ ఈ యాడ్స్ పెట్టింటారు. చాలా స్పీడ్ పోతే ప్రమాదానికి సంకేతం, బ్రేక్స్ ఫెయిల్ అయిపోవచ్చు. కాబట్టి డ్రైవింగ్లో చాలా మెలకువలతో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసి అందరికీ మనం వల్ల ఇంకో వాడు కూడా ఇబ్బంది పడి అందరూ మన దెబ్బతిని మన కుటుంబం మన మీద ఆధారపడిన కుటుంబం కూడా వాళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా సేఫ్గా డ్రైవ్ చేసి సేఫ్ జర్నీ చేయడం చాలా ముఖ్యమని తెలియజేస్తున్నాం. ఆ చిన్నపిల్లలు మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటారు. స్కూల్ బస్ విషయంలో మన సుబ్బారావు సార్ చెప్పినట్టుగా చాలా ప్రోగ్రెస్ ఉంటుంది సొసైటీలో. ఎందుకంటే చిన్నపిల్లల్ని క్యారీ చేస్తూ ఉంటారు. ఏ మూల ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే వెంటనే స్టేట్ మీడియా కానీ నేషనల్ మీడియా కానీ కవర్ చేస్తారు. చిన్న చిన్న ఫెటర్నిటీస్ జరిగినా సరే, చిన్నవి జరిగినా సరే వెంటనే కవర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడూ మీ బండిని కండిషన్లో పెట్టుకోవాలి. మీరు కూడా చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి. మీరు యూనిఫామ్లో ఉండాలి. ఖచ్చితంగా అవకాశం ఉంటే మీరు కూడా సీట్ బెల్ట్ ధరిస్తే చూసి పిల్లలు ఎవరైతే బస్సు ఎక్కుతున్నారో పిల్లలు చూసి ఇన్స్పైర్ అవుతారు. మీరు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రాపర్ యూనిఫామ్ వేసుకొని మంచిగా ఉంటే వాళ్ళకు కూడా మీరు ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలానే బేసిక్ ప్రిన్సిపల్స్ అందరికీ తెలిసిన అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి బాధ్యత కలిగిన మీ అందరికీ కూడా ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఒక రకమైన ప్లాట్ఫామ్ ఇది. దీన్ని మీరు సాధ్యమైనంత వరకు చెప్పేది ఏదైతే ఉందో దాన్ని అవగాహనగా అర్థం చేసుకుని మీరు డ్రైవర్లుగా ఉన్నటువంటి ఈ బాధ్యత ఏదైతే ఉందో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఒక 30 మందినో 40 మందినో ఒక బస్సులో తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క లైఫ్, వాళ్ళ యొక్క సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ అంతా మీరు చూసుకోవాల్సిన బాధ్యత. మీరు ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నారో అక్కడి నుంచి డెస్టినేషన్ చేరే వరకు కూడా ఒక అకౌంటబిలిటీ కలిగినటువంటి ఉద్యోగం ఇది. ఎందుకంటే ఏ విధమైన ప్రమాదం జరిగినా ఏది జరిగినా కానీ ఒకళ్ళ లైఫ్ ఏదన్నా ఇదైతే వాళ్ళ జీవితాలు ఎలా అవుతాయి ఏంటన్నదే మళ్ళీ జీవితంలోకి మళ్ళీ రావాలన్నా కానీ వాళ్ళు లేని జీవితాన్ని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఊహించుకోవాలన్నా కానీ మనకే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే చట్ట ప్రకారం సూచించినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు భద్రతా దిన వారోత్సవాలకు విచ్చేసినటువంటి డ్రైవర్లందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు తరఫున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఐ చెకప్ మరియు డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినటువంటి ఆర్టీఓ సుబ్బారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు తరపు నుంచి మరిన్ని సేవా కార్యక్రమాలను చేయడానికి ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రహదారి భద్రత మంత్ చేస్తున్న సందర్భంగా మనం ఈరోజు ఈఏబీ బస్ డ్రైవర్స్కి మెడికల్ క్యాంప్ పెడుతూ అలానే డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్స్తో వాళ్ళకి రిఫ్రెషర్ కోర్స్ లాగా ఒక షార్ట్ క్లాస్ కూడా ఇప్పిస్తున్నాము. దానికి మనకి రోటరీ క్లబ్ వారు ఉయ్యూరులో వాళ్ళ మెడికల్ క్యాంప్కి మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలానే డ్రైవర్స్ని కూడా దీన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము. అలానే మా ఆహ్వానాన్ని మన్నించి పాత్రికేయులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా
ధన్యవాదాలు. ఈరోజు రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఉయ్యూరు ఆర్టీఓ గారు నిర్వహించినటువంటి కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరైనటువంటి డ్రైవర్లందరికీ కూడా వాళ్ళకి ఎంతో రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వర్తించే విధంగా వాళ్ళకి కొన్ని సూచనలు మా ద్వారా చెప్పడం జరిగింది. ఈ చట్ట ప్రకారం ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అని కానీ ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అని కానీ స్కూల్ బస్సులు ముఖ్యంగా స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొన్ని మార్గనిర్దేశకాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ లోకల్గా ఉన్నటువంటి పాసింజర్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బస్సెస్కి సంబంధించి ఇరుకు మార్గాల్లోనూ అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో నడిపే విధానంలో కూడా డ్రైవర్లు ఎంతో వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆ యాక్టివేషన్ ఇదిలో వాళ్ళు మాకు సహకరించినట్టు మేము చెప్పిన విధంగానే వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం కూడా ఎంతో ముఖ్యమైనటువంటి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం పట్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి మా ద్వారా మేము పోలీస్గా మేము ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి విధానంలో వాళ్ళు ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా నియమాలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా పాటించి జనాలను సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తారని ఆశిస్తున్నాం.